డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ఎక్కడిది అంటే పక్కన జవహర్ నగర్ డంప్ సైట్ ఉంది. ఆ ఏరియా మొత్తానికి ఒక పెద్ద సమస్య. నేను 2007లో లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నికైనప్పటి నుంచి ఈ ఇష్యూ పైన అనేక సార్లు కౌన్సిల్లో రైజ్ చేశాను, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీలో రైజ్ చేశాను, ప్రతి ప్లాట్ఫామ్లో రైజ్ చేశాను. మీకు అప్పటి ఉప ముఖ్యమంత్రి కోనే రంగారావు నుంచి మొదటిసారిగా సభలో హామీ కూడా తీసుకున్నాను, గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది అని. అయినా కూడా ఇంతవరకు ఆ డంప్ సైట్ జరగలేదు, కదలలేదు. ఆ డంప్ సైట్ నుంచి దుర్వాసన ఆగలేదు. తెలంగాణ వచ్చాక కూడా రైజ్ చేశాను, జవహర్ డంప్ సైట్లో మేము వేస్ట్ ఎనర్జీ క్రియేట్ చేస్తాం, అసలు అక్కడ స్మెల్లే రాదు, సుందర నందనవనంగా ఉంటుంది, అసలు ఒక చెత్త డంపును కూడా ఒక అందమైన గార్డెన్ లాగా ఎలా మార్చుకోవచ్చు, చెన్నైలో మార్చారు. ఇలాంటి స్టోరీస్ అన్నీ విన్నాం. కొంత ప్రయత్నం కూడా జరిగింది, జరగలేదని అన్నాడు. కానీ ఇప్పటికీ కూడా జవహర్లాల్ డంప్ సైట్లో 60% మించి మీకు ఆ గార్బేజ్ ప్రాసెసింగ్ కావడం లేదు అని ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో ఎడిటోరియల్లో చదివాను. ఏంటిది పరిస్థితి? ఎవ్రీడే 8,000 టన్నుల సాలిడ్ వేస్ట్ హైదరాబాద్లో జనరేట్ అవుతుంది. సాలిడ్ వేస్ట్ అంటే మన ఇళ్లలో నుంచి, మున్సిపల్ వేస్ట్ నుంచి మొదలుకొని అన్ని రకాల ఈ సాలిడ్ వేస్ట్ 8,000 టన్స్ అవుతుంది. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక వేస్ట్ సముద్రాలను నాశనం చేస్తుంది, రోదసిని ఇబ్బందుల్లో పెడుతోంది. సో ఇది ఒక మేజర్ ఛాలెంజ్. 8,000 టన్స్ వేస్ట్. ఇది హైదరాబాద్ నగరం మొత్తానికి ఒకటే ఒక్క డంప్ సైట్ జవహర్ నగర్. అది కూడా 1990sలో ఇది మొదలైంది. అప్పటి నుంచి అనేక డంప్ సైట్లు వెతుకుతున్నాం. నాకు అనేక సందర్భాల్లో మంత్రులు హామీ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ నాకు ఇప్పటికి గుర్తు, సవితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, ఇలా చాలామంది నుంచి నేను ప్రామిసెస్ తీసుకున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నాను, తెలంగాణ వచ్చాక తీసుకున్నాను, కానీ ఎక్కడ ఏమీ జరగలేదు. సో రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలు రైజ్ చేసేవాడిని. ఇలా ప్రతి చోట లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీస్ ఉండే. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు, అప్పుడు ఒక 1 year పాటు లెజిస్లేటివ్ స్టాండింగ్ కమిటీస్ ఉండే. అందులో నేను ఎన్విరాన్మెంట్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ది స్టాండింగ్ కమిటీ. సో అందులో కూడా రెగ్యులర్గా రైజ్ చేశాను. కానీ నథింగ్ హ్యాపెండ్. నథింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ ఈవెన్ టుడే.